అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఖైరియత్, మీరు క్షేమంగా ఉన్నానని ఆశిస్తున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వజూ చేసే విధానం మరియు సాక్సుల మీద మసాహ్ చేయడం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన వజూ విధానం. వజూ చేసే ముందు సంకల్పం అనగా నియత్ చేసుకోవాలి. మనస్సులోని భావననే సంకల్పం అంటారు. వజూ ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్, అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అని పలకాలి. 2 చేతుల్ని మణికట్టు వరకు 3 సార్లు కడుగుతూ, వేళ్ల మధ్యలో రుద్దుతూ, వేళ్ల మధ్యలో నీటిని పోనివ్వాలి. 3 సార్లు నోట్లో నీళ్లు తీసుకుని పుక్కిలించాలి. మిస్వాక్, పనుదోము పుల్లతో అయినా మిస్వాక్ చేయొచ్చు, లేదా టూత్ బ్రష్తో లేదా చేతి వేళ్లతో పళ్లను, చిగుళ్లను శుభ్రపరచుకోవాలి. మిస్వాక్ ప్రాముఖ్యాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నా అనుచర సమాజానికి కష్టం కలుగుతుందనే ఆలోచనే నాకు లేకపోతే ప్రతిసారి వుజూ సమయంలో మిస్వాక్ విధిగా చేయాలని ఆదేశించేవాణ్ణి. ఇమాం మాలిక్. 3 సార్లు ముక్కులోనికి నీరు ఎక్కించుకొని చీదాలి. 2 చేతులతో 3 సార్లు ముఖాన్ని కడుక్కోవాలి. కడిగేటప్పుడు నీటిని పైనుండి గడ్డం వరకు, ఒక చెవి నుంచి మరో చెవి వరకు పోనివ్వాలి. చేతులను మోచేతుల సమేతంగా 3 సార్లు కడగాలి. మొదటగా కుడి చెయ్యిని, తర్వాత ఎడమ చెయ్యిని కడగాలి. కడిగేటప్పుడు చేతులను రుద్దాలి. 2 చేతులను తడిపి తల ముందు భాగము నుండి స్పర్శిస్తూ మెడ వరకు చేతుల్ని పోనివ్వాలి. అక్కడ నుండి చేతుల్ని తిరిగి మొదలుపెట్టిన చోటుకు తీసుకురావాలి. మెడను తడపకూడదు. చేతులను మళ్ళీ తడపకుండానే తల నుండి తీసి చెవి దొప్పల లోపలి భాగాన్ని చూపుడు వేళ్లతోనూ, చెవి దొప్పల బయటి భాగాన్ని బొటన వేలుతోనూ స్పర్శింప చేయాలి. 2 కాళ్ళు 3 సార్లు చీలమండల సమేతంగా కడగాలి. మొదట కుడికాలు, తర్వాత ఎడమకాలు కడుక్కోవాలి. కానీ వేళ్ల మధ్యన నీరు ప్రవహించే విధంగా వేళ్ల మధ్యలో రుద్దాలి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సాక్సులపై మసాహ్ చేయడం. తడి చేత్తో స్పర్శించడం. ఎవరి వుజూ అయినా భంగమైనట్లయితే వారు మళ్ళీ వుజూ చేసుకోవాలి. అప్పుడు 2 కాళ్లను కడగకుండా సాక్సుల మీద నుండి తడి చేతులతో మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇది కేవలం వుజూ చేసిన తర్వాత సాక్సులు ధరించిన సందర్భంలోనే వర్తిస్తుంది. ప్రయాణికుడికి 3 పగళ్ళు 3 రాత్రులు అంటే 72 గంటలు. 72 గంటల వరకు 5 పూటల నమాజులు చేసుకోవడానికి సాక్సులపై మసాహ్ చేసుకునే అనుమతి ఉంది. కానీ స్థానికుడికి కేవలము 1 పగలు 1 రాత్రి 24 గంటలు మాత్రమే అనుమతి కలదు. సాక్సులపై మసాజ్ చేసే పద్ధతి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్సులపై కింది విధంగా మసాజ్ చేశారు. ఇప్పుడు చెప్పబోయే విధంగా: బూట్లను తొలగించి తడి చేతులను సాక్సులపై ఉపరితల భాగాన్ని స్పర్శించారు, కింది భాగాన్ని స్పర్శించలేదు. మసాహ్ భంగమయ్యే సందర్భాలు: పైన పేర్కొన్న గడువు ముగిసినప్పుడు, సాక్సులు తీసివేసినప్పుడు, గుసులు చేయడము అనివార్యమయ్యే పరిస్థితుల్లో. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వుజూ నియమాలు. ఇస్లాం పట్ల విశ్వాసం కలిగి ఉండడం,
ఓస్లు చేసిన పరిశుద్ధ స్థితిలో ఉండడం, మరి స్థిమితం కలిగి స్పృహలో ఉండడం, సంకల్పం అనగా నియత్ చేసుకోవడం, సంకల్పాన్ని ఉచ్చరించాల్సిన అవసరం లేదు. చేసే పనిని మనసులో తలుచుకోవడాన్నే సంకల్పం అంటారు. మలమూత్ర విసర్జన తర్వాత నీటితో కానీ లేదా మట్టి పెడ్డతో కానీ లేదా టిష్యూ పేపర్లతో కానీ శుభ్రపరచుకోవాలి. ఇంకా ఇతర మాలిన్యాల నుండి కూడా పరిశుద్ధత పొంది ఉండాలి. పరిశుభ్రమైన ధర్మసమ్మతమైన నీటిని ఉపయోగించుకోవాలి. చర్మం పూర్తిగా తడిసేలా నీళ్లతో కడగాలి. మూత్రపు చుక్కలు పడే వ్యాధి గలవారు ఎడతెగకుండా అపాన వాయువు వెలువడుతుండే వారు, అధిక రక్తస్రావము, ఇస్తిహాజా వ్యాధి గల మహిళలు నమాజ్ సమయంలో తప్పనిసరిగా వుజూ చేసుకోవాలి. ఇలాంటి వారు నమాజ్ చేస్తున్నప్పుడు మధ్యలో పైన పేర్కొన్న సమస్యలు ఎదురైనప్పటికీ వారి వుజూ భంగం కాదు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. వుజూలో తప్పనిసరిగా చేయవలసిన పనులు: నోరు పుక్కిలించడం, ముక్కు శుభ్రపరుచుకోవడంతో పాటు పూర్తిగా ముఖాన్ని ఒకసారి కడగడం, 2 చేతులను మోచేతుల సమేతంగా కనీసం ఒకసారి కడగడం, 2 చేతులను తడిపి తల ముందు భాగం నుండి స్పర్శిస్తూ మెడ వరకు చేతుల్ని తీసుకెళ్ళాలి. అక్కడ నుండి చేతుల్ని తిరిగి మొదలు పెట్టిన చోటికి తీసుకురావాలి. మెడ తడవకూడదు. చీలమండల సమేతంగా 2 కాళ్లను కడగటం, పైన తెలుపబడిన 4 అంశాలను ఇచ్చిన క్రమంలోనే చేయడం. వుజూ చేసేటప్పుడు అనవసరంగా జాప్యము చేయకుండా నిర్ణీత పనులన్నీ ఎడతెగకుండా ఒకసారి తర్వాత ఒకటి పూర్తి చేయాలి. బిస్మిల్లాహ్. వుజూను భంగపరిచే విషయాలు. వుజూ 4 విషయాల వల్ల భంగమవుతుంది. మలమూత్ర మార్గాల గుండా ఏదైనా వస్తువు విసర్జింపబడము, బుఖారీ హదీస్. మత్తు లేక అపస్మారక స్థితికి లోనవ్వడం, గాఢ నిద్ర, అబూ దావుద్ హదీస్. వస్త్రం అడ్డం లేకుండా మర్మాంగాన్ని ముట్టుకోవడం, తిర్మిజీ హదీస్. ఒంటె మాంసం తినడం వల్ల, ముస్లిం హదీస్. గమనిక: ఏ కారణాల మూలంగానైతే వుజూ భంగమవుతుందో వాటి మూలంగా వుజూ కూడా భంగమవుతుంది. ఉదాహరణకు సంభోగం, బహిష్టు స్రావం మొదలగునవి. బిస్మిల్లాహ్. తయమ్మం. నీళ్లు దొరకనప్పుడు నీటికి బదులుగా శుభ్రమైన నేల, మట్టి, ఇసుక లేదా రాయితో తయమ్మం చేసుకుని పరిశుభ్రతను పొందవచ్చు. తయమ్మం చేసే విధానం: మొదటగా తయమ్మం చేస్తున్నప్పుడు మనసులో సంకల్పం చేసుకోవాలి. 2 అరచేతుల్ని నేలపై కొట్టాలి. తర్వాత 2 అరచేతులను ముఖంపై తుడుచుకోవాలి. తరువాత కుడి చేతి ఉపరితలంపై మణికట్టు వరకు ఎడమ చేత్తో తుడుచుకోవాలి. అలాగే ఎడమ చేతి ఉపరితలంపై మణికట్టు వరకు కుడి చేత్తో తుడుచుకోవాలి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. గుస్ల్ స్నానంను అనివార్యం చేసే విషయాలు: మేల్కొన్న అవస్థలోనైనా లేదా నిద్రావస్థలోనైనా లైంగిక కోరికల మూలంగా వీర్యస్ఖలనము జరిగితే ఆ స్థితిని అరబీలో జునుబ్ అని అంటారు. అప్పుడు ఒకవేళ వీర్యస్ఖలన తడి అసలు కనిపించకపోతే గుస్ల్ స్నానము చేయవలసిన అవసరం లేదు. కానీ తడిని గమనించినట్లయితే అప్పుడు గుస్ల్ అనివార్యమవుతుంది. సంభోగం తర్వాత గుస్ల్ చేయడము అనివార్యమవుతుంది.
ఆ స్థితిలో వీర్యస్ఖలనము జరగకపోయినప్పటికీ స్త్రీ పురుషుల మర్మావయవాలు కలిస్తే చాలు వసులు స్నానము చేయడము తప్పనిసరి. ఋతుస్రావం అనగా బహిష్టు ఆగిన తర్వాత మహిళలు వసులు చేయడం తప్పనిసరి. ప్రసవానంతరము 40 రోజులకు పురటి రక్తస్రావము ఆగిన తర్వాత కూడా మహిళలు వసులు చేయడం తప్పనిసరి. ఎవరైనా ఇస్లాం స్వీకరించినప్పుడు వసులు చేయాలి. ముస్లిం మరణిస్తే అతనికి ఆమెకు వసులు అనివార్యమవుతుంది. బిస్మిల్లాహ్. వసుల్ ధర్మ ప్రకార స్నానం చేసే విధానం. వసులు చేసే పద్ధతి. వసుల్లో తప్పకుండా చేయవలసిన విషయాలు. స్వచ్ఛందంగా చేయవలసిన పనులు అన్నీ కలిపి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారంగా ఈ కింద వసులు చేసే సంపూర్ణ విధానము తెలియజేయబడింది. మనసులో వసులు చేస్తున్నప్పుడు సంకల్పించుకొని బిస్మిల్లాహ్ అని పలకాలి. 3 సార్లు మణికట్ల వరకు రెండు చేతులను కడగాలి. తర్వాత మర్మాంగాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత నమాజుకు ముందు వుజూ చేసుకున్నట్లే వుజూ చేసుకోవాలి. కానీ ఇందులో కాళ్ళు కడగకూడదు. తల వెంట్రుకల మొదళ్ల వరకు నీరు చేరేలా తల మీద నుంచి 3 సార్లు నీళ్లు పోసుకోవాలి. కుడివైపు నుండి మొదలుపెట్టి ఎడమవైపు వరకు మోచేతులు, చెవులు, వేళ్ళు, శరీరం అంతా వెంట్రుక వాసి కూడా పొడి లేకుండా నీళ్లు పోసుకోవాలి. చివర్లో కాళ్ళు కడుక్కోవాలి. గమనిక: మహిళలు కూడా పురుషులు చేసినట్లుగానే వసులు చేయాలి. కానీ స్త్రీలు జుట్టు ముడు వేసుకున్నట్లయితే జడను విప్పాల్సిన అవసరము లేదు. తల మీద నుంచి 3 దోసెట్లు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అయితే బహిష్టు పురిటి రక్తస్రావము అనంతరము వసులు చేసేవారికి ఈ వెసులుబాటు ఉండదు. వారు జడలు పూర్తిగా విప్పి స్నానము చేయవలసిందే. వసులు చేయడము పూర్తయిన తర్వాత బాత్రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు వుజూ ముగించుకున్న తరువాత పఠించాల్సిన దువాను పఠించాలి. క్రూర మృగాలు లేదా మనుషుల దాడుల వల్ల ధన ప్రాణాలకు నష్టము కలుగుతుందన్న భయము ఉన్నప్పుడు నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ తయమ్మం చేసుకోవచ్చు. త్రాగడానికి, వంట చేయడానికి మాత్రమే నీరు ఉన్న పరిస్థితుల్లో కూడా తయమ్మం చేసుకోవచ్చు.